అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? అర్ధరాత్రి 1 గంట అయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొర్లుతున్నాడు డాక్టర్ గోపీనాథ్, ప్రముఖ కార్డియాలజిస్ట్. ఇంతలో వీధిలో నుంచి అంబులెన్స్ శబ్దం వినిపించింది. ఎవరికి ఎలా ఉందో పాపం అనుకున్నాడు. రోజు ఎన్నో వేల మందికి గుండె వైద్యం చేసి అంబులెన్స్లు, సిరంజీలు, స్టెథోస్కోప్లు, మందులు, ఆపరేషన్ థియేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, స్పెషల్ వార్డు మధ్య బతుకుతున్నా అంబులెన్స్ శబ్దం అంటే డాక్టర్కైనా భయం అనిపిస్తుంది. అంటే ఎవరో ప్రమాదంలో ఉన్నారని సూచన ఇస్తోందన్నమాట ఆ శబ్దం. మెడికల్ కాలేజీ డాక్టర్ క్వార్టర్స్లో కాపురం ఉంటున్న డాక్టర్ గోపీనాథ్కి ఆ అంబులెన్స్ తమ క్వార్టర్స్లో నుంచే వెళ్ళడం గమనించాడు కిటికీలో నుంచి. ఎవరబ్బా అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. హలో అనగానే అవతల నుంచి క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ రమేష్. సార్, మన డాక్టర్ సురేష్ గారికి పెయిన్ వచ్చిందంట. ఇప్పుడు క్యాజువాలిటీలో ఉన్నారు. కండిషన్ సీరియస్గా ఉంది సార్, మీరు వెంటనే రావాలి అంటూ గబగబా 4 ముక్కలు చెప్పేశాడు. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చేయవలసిన ట్రీట్మెంట్, తీసుకోవలసిన జాగ్రత్తలు గబగబా చెప్పి కారు దగ్గరకు పరిగెత్తాడు. సాధారణంగా రోగులు ఇటువంటి స్థితిలో ప్రతిరోజు హాస్పిటల్కి వస్తుంటారు. కానీ డాక్టర్లు ఇటువంటి కేసులు చాలా చూసుంటారు. కానీ నిత్యం మన మధ్య తిరిగే మన మనిషికి ఏదైనా అయితే డాక్టర్ కూడా సామాన్య మానవుడైపోతాడు. అలా ఉంది ఆ డ్యూటీ డాక్టర్ రమేష్ పరిస్థితి. క్యాజువాలిటీ అంటేనే అలా ఉంటుంది. కొన ఊపిరితో ఎన్నో వేల ఆశలతో ఆసుపత్రికి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత వైద్యం ప్రారంభించకుండానే కన్నుమూసేవాళ్ళు. తాము ఎక్కడ ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, నమ్ముకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏమీ తెలియని అయోమయ స్థితిలో పోయిన వాళ్ళు. అది అంతా ఒక భయంకరమైన వాతావరణం. అక్కడ ఉద్యోగం చేసే వార్డు బాయ్ దగ్గర నుంచి పెద్ద డాక్టర్ గారు వరకు నిత్యం అది ఒక యుద్ధ భూమి లాంటిది. కొంతమంది వచ్చిన 10 నిమిషాల్లోనే మొహం మీద చిరునవ్వు తెచ్చుకునేవాళ్ళు. కొంతమంది 2 సంవత్సరాలైనా కన్ను తెరవని వాళ్ళు. ఎంతోమందిని నిత్యం చూస్తూనే ఉంటారు ఆ డాక్టర్లు. రోగి చేయి పట్టుకుంటే కాసేపట్లో కన్నుమూస్తాడని తెలుస్తుంది. అయినా కర్మయోగిలా డాక్టర్లు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ పోతుంటారు. బహుశా అది వృత్తి ధర్మం. కానీ భగవద్గీత చెప్పింది కూడా అదే. నీ నిధిని నిర్వర్తించు, ఫలితం దైవానికి వదిలేయ్. ఆ సూత్రం వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు కానీ ప్రాణం కాపాడడానికి నిత్యం పోరాడుతూనే ఉంటారు డాక్టర్లు. అపర ధన్వంతరి అంటారు. ప్రాణాన్ని బాగు చేయగలం కానీ ప్రాణం పోయలేం. అది మన చేతుల్లో లేదు అంటారు డాక్టర్లు. అంటే మన ప్రాణం అనేది ఏదో ఒక అదృశ్య శక్తి చేతుల్లో ఉందని మనకు అర్థమవుతుంది. లక్షల ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా ప్రాణం పోయలేమంటారు డాక్టర్లు. ఏమీ లేని నిరుపేదకి ఆయురాధ్యం అనే ఆయుధం ఉంటుంది. అందుకే అంత పెద్ద రోగాన్ని జయించాడు. మేము కాస్త చెయ్యి అడ్డు పెట్టాము అంటారు. అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్. కారు స్టార్ట్ చేసి స్పీడ్గా హాస్పిటల్ వైపుకు పోనిచ్చాడు గోపీనాథ్. గబగబా క్యాజువాలిటీ వార్డులోకి వెళ్ళి చేస్తున్న ట్రీట్మెంట్ ఒకసారి చూసి బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేశాడు. హై బీపీ ఉంది. వెంటనే బీపీ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి పల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు. కార్డియాలజీలో విశేష అనుభవం ఉన్న గోపీనాథ్ వెంటనే యాంజియోప్లాస్టీ ఒకేసారి చేసేశాడు. 2 స్టంట్లు పడ్డాయి. పేషెంట్ పరిస్థితి బాగానే ఉంది. అప్పటికి రాత్రి 3 గంటలయింది. తొలి రోజు రాత్రి నిద్రలేదు. ఈరోజు సరి, రేపు ఉదయం మళ్ళీ డ్యూటీకి రావాలి. అందులో కార్డియాలజీ డాక్టర్ ఏమాత్రం అలక్ష్యం చేసినా ప్రాణాలతో పని. ప్రతిరోజు ఇంచుమించుగా రాత్రి ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది.
ఒక కేసు భిన్నంగా ఉంటుంది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ బంధువులకి నిజాలు ఓపికగా పూసగుచ్చినట్లు చెప్పాలి. అంత ఓపికగా ఉండాలంటే ఎంత శక్తి, ఎంత సహనం ఉండాలి. డాక్టర్ గారు బాగా చూశారు, బాగా వైద్యం చేస్తారు. ఎప్పుడూ ఫోన్ చేసినా ఫోన్లు తీస్తుంటారు. అడిగిన వాటికి ఓపికగా సమాధానం చెప్తారు అంటూ ఎంతోమంది పేషెంట్లు డాక్టర్లకి కిరీటాలు తగిలించినా వాళ్ళకుండే ఒత్తిడి ఎవ్వరికీ ఉండదు. ఎన్నో లక్షల ప్రాణాలు చేతిలో ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగినా జీవితకాలం శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అలా పేషెంట్ స్థిమితపడిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్ సురేష్ గారి భార్యతో అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక 4-5 రోజులు హాస్పిటల్లోనే ఉంచుదామంటూ సమాధానం చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 అయింది. అలా వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు డాక్టర్ సురేష్. ఎంత డాక్టర్ అయినా డాక్టర్ సురేష్ ఆ షాక్ నుంచి ఇంకా తేలుకోలేకపోయాడు. రోజూ భార్య ధైర్యం చెప్తూ మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించేది. ఒక నెల రోజుల తర్వాత బాగా కోలుకున్న తర్వాత, మీరు కూడా అంత పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ కదా, మీకు హార్ట్ అటాక్ వస్తుందని ముందుగా తెలీదా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. డాక్టర్ సురేష్ ఒకసారి నవ్వు వచ్చింది. చూడు, మేము వైద్యులం మాత్రమే, జ్యోతిష్కులం కాదు. ముందుగా జరగబోయేది చెప్పడానికి. వాన రాకడా ప్రాణం పోకడా గురించి ఎవరికి తెలుస్తుంది? అలాగే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుస్తుంది? వచ్చిన తర్వాత వైద్యం చేయగలం. అప్పుడున్న ప్రమాదాన్ని పసిగట్టి చెప్పగలం. రోగం అనేది పాపకర్మల ఫలితం. మేము పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. రోజు ఎన్నో వేల మంది నొప్పితో కేకలు వేసే పేషెంట్లు, ఈ లోకం విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ బంధువుల ఏడుపులు, ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళ ఆర్తనాదాలు, ప్రమాదం అంచున ఉన్నవాళ్ళు, శరీరంలో భయంకరమైన రోగాలు ఉన్నా తెలియని వాళ్ళు. లక్షలు ఖర్చు పెడతాము రోగాన్ని మీ చేత్తో తీసివేయమని ప్రార్థించే వాళ్ళు, ఒంటిలో ఉన్న క్యాన్సర్ రోగం వదిలిపోతున్నా చేతిలో నయా పైసా లేక వైద్యం చేయించుకోలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, బాధతో అరిచేవాళ్ళు, పేదవాళ్ళు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మా బుర్ర నిండా మునిగిపోయి ఉంటాయి. రోజు అదే రకమైన సమస్యలు, చుట్టూ భయంకరమైన వాతావరణం. నిజాల నిగ్గు తేల్చడానికి ఒక్కొక్కసారి కన్న తల్లిదైనా, ప్రాణమిచ్చే స్నేహితుడిదైనా శరీరం ముక్కలు ముక్కలుగా కోసి అతుకు పెట్టవలసిన బాధ్యత మాదే. ఆ గది వైపు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఇంటి దగ్గర ఏమీ ఇబ్బందో ఏమో, కన్ను మూసిన ఆ రాత్రి ఆ ఇనుప పెట్టెలో అక్కడ ఉంచవలసిన పరిస్థితి ఉన్నా వాళ్ళను చూసి మనసు ఏదోలా అయిపోతుంది. చుట్టూ ఉత్సాహకరమైన వాతావరణం ఉండదు, మనసుకి ఆహ్లాదం ఉండదు. రోగులందరికీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్పే మేము మా మనసులు ప్రశాంతంగా ఎలా ఉంచుకుంటాం ఇన్ని సమస్యల మధ్య? మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళది ఒక రకమైన ఒత్తిడి, మాది ఇంకొక రకమైన ఒత్తిడి అంటూ చెప్పుకొచ్చిన భర్త వైపు కన్నీళ్లతో చూసింది డాక్టర్ సురేష్ భార్య. సంఘంలో కావాల్సినంత పేరు, చేతి నిండా డబ్బు ఉన్నాయనుకొని సంతోషపడుతున్నాం. కానీ డాక్టర్ బుర్రలో ఇన్ని సమస్యలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందే ఆమెకి. వెంటనే సురేష్ భార్య ఒక నిర్ణయానికి వచ్చింది. పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, మీరింకా ఏమీ ఉద్యోగం చేయొద్దు. వెంటనే రాజీనామా చేసేసేయండి, లేదా లాంగ్ లీవ్ పెట్టండి. ఈ ఒత్తిడిలో వద్దు మనకి అంటూ ఏడ్చింది. చూడు, ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ని వృత్తి మానేయమనడం ఎంతో తప్పు. నా ఒక్కడి వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి.
భయపడకు, అన్నిటికీ దేవుడున్నాడు అంటూ గుట్లో ఉన్న సాయిబాబా ఫోటోకి నమస్కారం చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.